Good evening, all. Zarpita here. So we'll wait for a while for friends to joining in. Yes. Yes. Hello, all. Yes. Hi, Bhagya. Good evening, Ramon Garu. Yes, hi. Ashwini, good evening. Okay, Gopal Garu, good evening. Devi Garu, good evening. Yes. Yes. Thank you, Ramon Garu, for ఈరోజు టాపిక్ గురించి ఫోకస్ పెడితే బాగుంటుందని మీరు ఇచ్చిన సజెషన్ ఇట్స్ వెరీ వాల్యుయబుల్. థ్యాంక్ యూ. ఎస్ ఇంద్ర గారు, గుడ్ ఈవినింగ్. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు మన సత్సంగానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ఎస్ సుబ్బారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఎస్ పవమన్ గారు, ఎస్ గుడ్ ఈవినింగ్. ఎస్, సో అందరికీ స్వాగతం, వెల్కమ్. ఈరోజు టాపిక్ మనం లాస్ట్ సిరీస్ నుంచి మనము టుడే ఈజ్ 5th పాయింట్, పేరెంట్ వర్సెస్ చైల్డ్ అన్న టాపిక్ మీద మనం చేస్తున్నాము. నిన్ననే యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ అయిపోయింది అనుకున్నాను, బట్ దెన్ మన గ్రూప్ మెంబర్ రామ్మోహన్ గారు సజెస్ట్ చేశారు సింగిల్ పేరెంటింగ్ గురించి కూడా ఉంటే బాగుంటుందని. అండ్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు ఫర్ గివింగ్ అస్ దట్ ఐడియా, ఫర్ సేయింగ్ దట్, బికాజ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సింగిల్ పేరెంటింగ్, అన్ని పేరెంటింగ్లో సింగిల్ పేరెంటింగ్ అన్నది కూడా ఒక ఆస్పెక్ట్ వేర్ మనం చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు, కొన్ని విషయాలు. ఓకే, సో మార్నింగ్ నుంచి ఐ వాజ్ వండరింగ్ వాట్ టు సే. సింగిల్ పేరెంటింగ్ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్కడి నుంచి. ఓకే, యు ఆర్ వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ దాట్. ఓకే ఓకే ఓకే, సో లెట్స్ సీ. సో ఐ హ్యాడ్ టు కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడి, ఎవరికైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి కొంచెం రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఈరోజు టాపిక్ నాకు కూడా కొంచెం ఇంటలెక్చువల్లీ బ్రషింగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ దేర్. సో మనకు ఫస్ట్ సింగిల్ పేరెంటింగ్ అంటే మనకి మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది మన పురాణాల్లో సీతాదేవి ప్లస్ కుంతీదేవి, రైట్? వీళ్ళిద్దరు కూడా సింగిల్ పేరెంటింగ్. వాళ్ళ పిల్లల్ని, ఒక సీతాదేవి కూడా గర్భంలో ఉన్నప్పుడే అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక్కతే డెలివరీ ప్రాసెస్ అంతా ఒక్కతే హ్యాండిల్ చేసి ఆ పిల్లల్ని ఒక 13-14 సంవత్సరాలు అయ్యేంత వరకు ఆ పిల్లల్ని ఒంటరిగానే పెంచాల్సి వచ్చింది. ఈవెన్ కుంతికి కూడా పంచపాండవుల్ని, మహారథుల్ని ఒక్కతే డీల్ చేయాల్సి వచ్చింది, ఒక స్టేజ్ పూర్తిగా పెంచాల్సి వచ్చింది. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ కూడా ఎంత ఉన్నా సింగిల్ పేరెంటింగ్, అసలు వాట్ ఈజ్ సింగిల్ పేరెంటింగ్? సింగిల్ పేరెంటింగ్ అంటే ఏంటి? సింగిల్ పేరెంటింగ్ అంటే జనరల్గా ఒక పేరెంట్ ఒంటరిగా ఉండడం, అది ఇంకొక పార్ట్నర్ చనిపోవడం, న్యాచురల్ ప్రాసెస్లో చనిపోవడం కానీ, లేకపోతే ఎస్ అనురాధ, గుడ్ ఈవినింగ్. హోప్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్, రైట్? అనురాధని చూడగానే నాకు గుర్తొచ్చింది అది అడగాలి అని. ఐ జస్ట్ స్టార్టెడ్. ఓకే, హోప్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్, రైట్? ఓకే, థ్యాంక్ యూ. సో మనకి సింగిల్ పేరెంటింగ్ అనగానే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సింగిల్ పేరెంటింగ్? సింగిల్ పేరెంటింగ్ అంటే ఒక పేరెంట్ వాళ్ళ పార్ట్నర్ న్యాచురల్ యాక్సిడెంట్స్ గాను, న్యాచురల్ డెత్ గో త్రూ అవ్వడము, లేకపోతే డివోర్స్ అవ్వడము,
ఓకే, అండ్ ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటుందో, గొడవలు వచ్చి విడిపోవడమో ఇలాంటివన్నీ వాటిల్లో పేరెంట్ సింగిల్గానే, అంటే సింగిల్ పేరెంట్గా పిల్లల్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ జనరలీ వాట్ ద సింగిల్ పేరెంటింగ్ అంటే పాయింట్. సో అప్పుడు ఎఫెక్ట్స్ ఏంటి? ఇలా సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు పిల్లలకి జనరల్గా ఎఫెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, స్కూల్ డేస్ నుంచి స్కూల్కి వెళ్ళగానే స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నప్పుడు ఇద్దరు పేరెంట్స్ రావడము, వీళ్ళ ఒక పిల్లలు ఎవరైతే సింగిల్ పేరెంట్తో గోత్రూ అవుతున్నారో వాళ్ళు రాలేకపోవడము, ఆ పిల్లలకి అరే పాయింట్ సైకలాజికలీ ఎఫెక్ట్ అనమాట. మా ఇద్దరు పేరెంట్స్ రాలేకపోతున్నారు, ఓన్లీ మై మామ్ కెన్ కమ్ ఆర్ మై ఫాదర్ కెన్ కమ్, బోత్ ఆఫ్ దెమ్ కెనాట్ కమ్. ఓకే, ఇలాంటివన్నిట్లో కూడా కొన్ని విషయాల్లో పేరెంట్స్ గొడవపడి విడిపోవడం కానీ, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఆ పిల్లలు సింగిల్ పేరెంట్తో గోత్రూ అవ్వాల్సి వస్తుంది. సో చాలా విషయాలు వాళ్ళకి తెలియకుండానే పెరుగుతూ ఉంటారు. సో ఒక మ్యాన్ అండ్ ఉమెన్ మ్యూచువల్ లవ్ ఎలా ఉంటుంది అన్నది కూడా వాళ్ళకి తెలియకుండా పెరుగుతారు. దానివల్ల చిన్నప్పుడు స్కూల్లో వచ్చిన ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడరు. స్కూల్కి వెళ్ళాలి అంటే ఎందుకులే అనవసరం కదా అన్న ఫీలింగ్లో ఉంటారు. ఓకే, చాలా వరకు అట్లాంటి పిల్లల్ని హాస్టల్లో వేస్తారు. ఒక్కళ్ళనే ఎట్లా హ్యాండిల్ చేసుకుంటాం. కొంతమంది పేరెంట్స్కి సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు జాబ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. బికాస్ దే హ్యావ్ టు డీల్ విత్ సో మెనీ థింగ్స్. మనీ ఇంపార్టెంట్ అయిపోతుంది, అన్ని ప్రొవైడ్ చేసుకోవాలి, అన్నీ చేయాలి. కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా టేక్ ఓవర్ చేయాలి. సో అలాంటప్పుడు కేర్ టేకర్స్ దగ్గర పెట్టడము, లేకపోతే హాస్టల్లో పెట్టడం ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు ఆ పిల్లలకి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసి అలూఫ్గా ఎక్కడో ఒంటరిగా ఉండాలి అన్న పాయింట్స్ ఎక్కువగా వస్తుంటాయి. సైకలాజికల్ ఇష్యూస్ చాలా డీల్ చేయాల్సి వస్తుంది. సైకలాజికల్గా వాళ్ళు ఒక లోన్లీనెస్ కానీ, వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం కానీ, ఇలాంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా వాళ్ళకి వస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ద జనరల్ ఎఫెక్ట్స్. రోల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన సింగిల్ పేరెంటింగ్ అంటేనే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ సింగిల్ పేరెంట్? రోల్ వచ్చేసి ఫస్ట్ రెండు విషయాలు మేనేజ్ చేయాలి సింగిల్ పేరెంట్ అంటే. వర్క్ మేనేజ్ చేయాలి, హోమ్ మేనేజ్ చేయాలి. రెండు విషయాల్ని మేనేజ్ చేస్తూ ఉండాలి. వర్క్ ఎందుకు మేనేజ్ చేయాలంటే ఫైనాన్సెస్ కావాలి కాబట్టి. సో ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ టాలెంట్స్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ అవి కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. సో వాటిని కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు బాగా నడవాలి అంటే డబ్బులు కావాలంటే వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో దెర్ ఇస్ అ కాన్స్టెంట్ స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఎప్పుడు కూడా ఒక లేయర్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని హ్యాండిల్ చేయాలి. ఐ నో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఇద్దరు పిల్లలు పుట్టాక హస్బెండ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ ప్రాబ్లం వచ్చి ఆ హస్బెండ్ చనిపోతారు. సో చనిపోయినప్పుడు ఆ లేడీ ఎలా ఇద్దరు పిల్లల్ని ఒక స్టేజ్కి పెంచి పెళ్ళిళ్ళు చేసి ఆ స్టేజ్ వరకు ఎలా తీసుకొచ్చింది అన్నది ఇట్స్ అ వెరీ మిరకులస్ థింగ్. ఇట్స్ అ వెరీ రేర్, ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అందులో పిల్లలతో బాండింగ్ డెఫినెట్లీ పెరుగుతుంది. జనరలీ సింగిల్ పేరెంటింగ్ ఉన్న పిల్లలు ఎక్కువగా మెచ్యూర్డ్గా ఉంటారు. ప్యాంపరింగ్ ఏరియాలో ఉన్న పిల్లల కంటే కూడా 0.1% అన్న అట్లీస్ట్ దే ఆర్ వెల్ గ్రూమ్డ్. లైఫ్ అని వచ్చినప్పుడు చాలా గ్రూమ్ అయి ఉంటారు వాళ్ళు. చాలా మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే లైఫ్లో వాళ్ళు ఒక పోర్షన్ చూడలేదు కాబట్టి చిన్నతనం నుంచే సైకలాజికల్గా ఇష్యూస్ చాలా హ్యాండిల్ చేసి ఉంటారు. హ్యాండిల్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఎలా జయించాలి, ఎలా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ఇష్యూస్ చిన్నతనం నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. ఓకే, దే ఆర్ బార్న్ స్పిరిచువల్. జనరలీ స్పిరిచువాలిటీ అంటే మనకు తెలిసి కళ్ళు మూసుకోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం, లేదా ఇంకేదో టెక్నిక్ వాడడం. ఓకే, దాని తర్వాత ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ వస్తే ఎక్స్పీరియన్స్ చేయడము, ఇవి మాత్రమే స్పిరిచువాలిటీ అనుకుంటాం. బట్ స్పిరిచువాలిటీ అంటే మన జీవం మీద ఒక బంధం ఏదైతే ఉందో, ఒక లైఫ్ మీద ఒక బాండ్ ఏదైతే ఉందో దాన్ని బాగా స్ట్రాంగ్ చేసుకోవడం, స్ట్రెంథనింగ్ చేసుకోవడం, బికమింగ్ సెన్సిటివిటీ టువర్డ్స్ లైఫ్. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ సెన్సిటివిటీ టువర్డ్స్ లైఫ్.
ఓకే, ఆ విషయం వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ సింగిల్ పేరెంట్తో ఉన్న పిల్లలు డెఫినెట్గా దే ఆర్ టూ సెన్సిటివ్, చాలా వల్నరబుల్గా కూడా ఉంటారు, చాలా డెలికేట్గా కూడా ఉంటారు. ఓకే, వాళ్ళకి చాలా సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న మాట అన్నా కానీ తొందరగా తీసుకోలేరు, ఏం చేయాలి అన్న ఇష్యూస్ ఉంటాయి. బట్ కానీ ఆ పిల్లలు సైకలాజికల్గా ఎంతో పెరుగుతూ ఉంటారు, అది కూడా మనకు అర్థం కావాలి. ఓకే, ఆ టైంలో మనకు అనిపించవచ్చు, అయ్యో పాపం తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు వాళ్ళే చూసుకోవాలి. చాలామంది ప్రపంచం అంతా ఒక లేయర్ ఆఫ్ ఏమంటారంటే ఒక సానుభూతి చూపిస్తూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారని అనుకుంటారు కానీ సానుభూతి చూపిస్తూ ఉంటారు. ఆ పేరెంట్కి ఒక స్ట్రెస్సే, పిల్లలకి కూడా ఒక స్ట్రెస్సే. ఆ రోల్ ఎలా ఉంటుంది, వాళ్ళ టాలెంట్స్ ఏదైతే చాలా లోన్లీనెస్, ఆ పేరెంట్స్ సింగిల్ పేరెంట్గా ఉన్న పేరెంట్ వాళ్ళ లోపల ఉన్న లోన్లీనెస్ని చాలా డీల్ చేయాల్సి వస్తుంది, ఒంటరితనాన్ని చాలా డీల్ చేయాల్సి వస్తుంది, ప్రతి క్షణం డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ద చైల్డ్ కూడా, ఆ పిల్లలు కూడా, పేరెంట్ ఇలా ఉన్నప్పుడు చైల్డ్ కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎన్నో విషయాలు డీల్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సైకలాజికల్ ఇష్యూస్, స్కూల్కి వెళ్తే స్కూల్లో మీ ఫాదర్ ఏం చేస్తారు అని ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మై ఫాదర్ ఇస్ దిస్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటారు. లేకపోతే మై మదర్ డస్ దిస్, వాట్ ఈజ్ యువర్ మదర్ అంటారు. అప్పుడు వాళ్ళ ప్రశ్నలకి ఆ పిల్లలు సమాధానాలు ఎలా చెప్తారు? చెప్పలేరు, వాళ్ళకి తెలీదు, ఆ పర్సనాలిటీ గురించి వాళ్ళకి తెలీదు. ఓకే, ఈ పాయింట్ని మహానటి సావిత్రి సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. తను ఎప్పుడు ఒక ఊహల్లో ఉంటుంది, మా ఫాదర్ ఎలా ఉంటాడో ఏమో, నేను చూడలేదు, ఎప్పుడు చూడలేదు, నాకు తెలీదు అని. అయితే వాళ్ళ అమ్మను ఊరికే క్వశ్చన్ అడిగేది, నాన్న ఎలా ఉండేవాడమ్మా, మీసాలు ఉండేవా, అది ఉండేదా, ఇది ఉండేదా అని ఊరికే అడిగి వాళ్ళ అమ్మ చెప్పిన పిక్చరైజేషన్ ప్రకారం, ఇమాజినేషన్ దీని ప్రకారంగా ఆ అమ్మాయి ఒక ఊహలోకి వెళ్తుంది, ఒక మా ఫాదర్ ఇలా ఉంటాడు అని. ఓకే, ఎప్పుడు బాధ అనిపించినా తనకి ఆ పర్సనాలిటీకి కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉండేది. ఓకే, దీస్ ఆర్ ఆల్ డిజార్డర్స్. వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది. చూడండి, వాళ్ళ లైఫ్లో ఎన్ని పాయింట్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సింగిల్ పేరెంట్కి పెరిగిన పిల్లలు ఎన్ని సైకలాజికల్ ఇష్యూస్ వాళ్ళు డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ రోల్ కూడా, ఆ పేరెంట్కి కూడా రోల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి, వాళ్ళ వర్క్ బ్యాలెన్స్ చేయాలి, ఇంట్లో బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ బ్యాలెన్స్ చేయాలి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎస్, దే డు నాట్ నీడ్ పిటీ, దే నీడ్ లవ్, దే నీడ్ అఫెక్షన్, దే నీడ్ కంపాషన్. ఎంతో ప్రేమ అనేది వాళ్ళకు ఉండాలి ఆ టైంలో. ఓకే, ఆ పేరెంట్ కూడా వాళ్ళకి డబల్ ప్రేమను పంచుతూ ఉండాలి. ఆల్రెడీ స్ట్రెస్ఫుల్, చాలా స్ట్రెస్ఫుల్ థింగ్ ఆ సింగిల్ పేరెంట్గా ఉండాలి అంటే, కానీ అందులో కూడా ఎన్నో ఇష్యూస్ అని వాళ్ళు డీల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మన సొసైటీ ప్లస్ మన కల్చర్ పాయింట్కి వస్తే, ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క సొసైటీ ఒక్కొక్కలాగా డీల్ చేస్తుంది ఈ విషయాన్ని. మన హిందూ కల్చర్ ప్రకారం, మన ఇండియన్ దీంట్లో సిస్టంలో, మన కల్చర్లో, మన సొసైటీ సింగిల్ పేరెంట్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఇట్ ఈస్ అ ఉమెన్, అదే ఒకవేళ స్త్రీ అయితే, ఆ సింగిల్ పేరెంట్ స్త్రీ అయితే అది ఇంకా కష్టం డీల్ చేయడం, హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆఫీస్కి వెళ్తున్నారు అంటే ఏంటో పాపం భర్త పోయాడంట, లేకపోతే భర్త వదిలేశాడంట. దీస్ ఆర్ ద లేబుల్స్. వాళ్ళ లేబుల్ ఎలా పెడతారు అంటే ఆ లేబుల్స్ని హ్యాండిల్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, అందుకనే సొసైటీలో చాలామంది చాలా లూజ్ టంగ్తో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా సింపుల్గా అనగలుగుతారు, వాళ్ళ ఆయన వదిలేశాడంట, లేకపోతే సింగిల్ పేరెంట్ మేల్ ఫామ్ అయితే, మగవాళ్ళు అయితే వాళ్ళు ఇంకా సింపుల్గా చెప్తూ ఉంటారు, వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది కదా, అప్పటి నుంచి ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు. ఓకే, ఇట్ ఈస్ వెరీ నాట్ దాట్ వెరీ గుడ్. ఇది వినడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించదు. సో మనం పదం మాట్లాడినప్పుడు ఏ పదం మాట్లాడుతున్నాం అన్నది కూడా మనకు ఒక ఆలోచన ఉండాలి. అది అంత లూజ్గా, అంత సెన్సిటివ్ ఇష్యూ, సింగిల్ పేరెంటింగ్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ సెన్సిటివ్ ఇష్యూని మనం ఫ్రీగా లూజ్ టంగ్తో మనం యూజ్ చేయకూడదు.
సో సొసైటీ ఆల్సో ఇంపాక్ట్ అలా ఉంటుంది. సొసైటీ మీద ఇంపాక్ట్ ఉండేసరికి ఆ పిల్లలు కూడా ప్రపంచం అంటే ఇదో పెద్ద యుద్ధరంగం, ఈ సొసైటీ మంచిది కాదు, ప్రపంచం మంచిది కానే కాదు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తెప్పుకుంటూనే ఉంటారు. ఓకే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి సింగిల్ పేరెంట్తోని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ హ్యాండిల్ చేయాలి. ఫైనాన్సెస్లో కొంచెం పావర్టీ ఇష్యూస్ రావచ్చు, పెద్దగా డబ్బులు రాకపోవచ్చు, ఎందుకంటే హ్యాండిల్ చేయాలి. వెనకాల బాగా ఆస్తి ఉండి ఆల్రెడీ గొప్పింటి పిల్లలైతే వాళ్ళకి ఓన్లీ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ థింకింగ్లో పావర్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ పిటీ కానీ, లేకపోతే ఒక అలూఫ్ సిండ్రోమ్ కానీ, ఒక డిసప్రూవల్ సిండ్రోమ్ కానీ, ఇలా ఎన్నో విషయాలు వాళ్ళకి పిల్లలకి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ బికాస్ ఆఫ్ అవర్ కల్చర్, మన కల్చర్లో ఒంటరిగా ఉన్నారు అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. పిల్లల్ని తీసి పెంచుకుని ఒకళ్ళు ఒంటరిగా ఉన్నారు అంటే అసలు ఈజీ టాస్క్ కానే కాదు, చాలా కష్టపడాలి. మన కల్చర్లో గాసిపింగ్ ఎక్కువ, అది కల్చర్ది కాదు, జనాల మైండ్ ఆ పరిస్థితి. గాసిపింగ్ ఎక్కువ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు, ఎందుకు ఒక్కళ్ళే ఉంటున్నారు, వాళ్ళ పార్ట్నర్ ఎక్కడున్నారు, ఎందుకు రారు, చనిపోయారా, ఎప్పుడు చనిపోయారంటే అయ్యో అవునా అని అక్కడ ఆగరు. ఎప్పుడు చనిపోయారు, ఏం జరిగిందని చనిపోయారు, మరి వాళ్ళు ఇప్పుడు ఎలా బతుకుతున్నారు, ఇంకో పెళ్లి చేసుకున్నారా, దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఇన్ని క్వశ్చన్స్ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి. ఓకే, men staying as single parent in this society is very rare to see. I have heard about single mom but not seen yet. Yes, సింగిల్ పేరెంట్ అన్నప్పుడు మగవాళ్ళు కూడా ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఫర్ లేడీస్ సింగిల్ పేరెంట్ అయితే హ్యాండిల్ చేయడం ఇంకా కష్టం. ఎందుకంటే అప్పుడు ఆఫీస్లో ఇమోషనల్ టార్చర్ ఒకటి వస్తూ ఉంటుంది. ఆఫీస్లో దేర్ ఆర్ సమ్ ఆఫీసెస్ వేర్ పబ్లిక్ ఎలా ఉంటారు అంటే, ఆఫీస్లో ఉన్న కలీగ్స్ ఎంత ఘోరంగా ఉంటారు అంటే, సమ్ టైమ్స్ దే ట్రై టు టేక్ ఛాన్స్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫీమేల్స్కి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలన్న పాయింట్ కూడా వస్తుంది. పొరపాటున హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడి ఆడపిల్ల ఒక్కతే వెళ్ళిపోయింది, అందులో తను తప్పేం లేదు, హస్బెండ్దే ప్రాబ్లం ఉంది అనుకుందాం, అయినా కానీ తను వెళ్ళింది, ఒంటరిగా ఉంది అనుకోండి, పుట్టింట్లో ఉన్నా సరే చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ఏమ్మా మీ ఇంటి నుంచి వచ్చేసావు, మీ ఆయనకి నీకు గొడవలు ఇంకా సెట్ అవ్వలేదా, ఇలా ఆడపిల్లలు పెట్టుకొని ఇంట్లో పిల్లలు పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటావు. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి, భయాలు. మన సొసైటీలో జనాలు ఎంత అందంగా ఉన్నారు అంటే భయపెట్టడంలో ఫస్ట్ నెంబర్ 1. ఇలాంటి కేసెస్లో తొందరగా ఎక్సెస్ అవుతుంటుంది. ఇంట్రెస్ట్ ఎక్కువ, మనకి పక్కింట్లో ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ, మనకేం జరుగుతున్నా సరే. ఓకే, ఈ ఇంట్రెస్ట్ వల్ల ఈ ఇంపాక్ట్ అనేది కూడా చాలా పడుతూ ఉంటుంది. ఆ పిల్లల మీద కూడా పడుతూ ఉంటుంది, ఆ పేరెంట్ మీద కూడా పడుతూ ఉంటుంది. ఆ పేరెంట్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది. అనవసరం అన్నెసెసరీ థింగ్స్. ఓకే, పేరెంట్ ఒకవేళ పార్ట్నర్ చనిపోయాడు అంటే, చనిపోతే పిల్లలు చిన్నగానే ఉన్నారు కదా, ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు, దేనికి కూడా సొసైటీలో ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏ స్టేజ్ వచ్చినా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఉంటారు. మైండ్లో ముందే వాళ్ళకు ఒక ఆన్సర్ ఉంటుంది, దాన్ని బట్టి ప్రజెంట్ చేయాలని చూస్తుంటారు. ఓకే, దిస్ ఆల్ థింగ్స్ హ్యాపన్. అండ్ నౌ అన్ఇంటెన్షనల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన పేరెంట్స్, యంగ్ ఏజ్లో తెలియకుండా, బికాస్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్న సిచ్యువేషన్లో తెలియకుండా ముందుగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు పరిస్థితి ఏంటి, ఎవరికి తెలియకుండా ముందే పెళ్ళిళ్ళు చేసేయాలి. ఓకే, ఎవరికి తెలియకుండా ఫస్టే పెళ్లి చేయాలి. పెళ్లి చేసి హస్బెండ్ ఉన్నా, పార్ట్నర్ ఉన్నా, అంతా ఉన్నా, ఆ చైల్డ్కి మాత్రం సింగిల్ పేరెంట్తోనే పెరుగుతారు. ఎందుకంటే వచ్చిన కొత్త పార్ట్నరు, కొత్త ఫాదరు తెలియదు, కనెక్షన్ లేదు, ఏ విధంగా కూడా కనెక్షన్ లేదు, బయాలజికల్గా కనెక్షన్ లేదు, సైకలాజికల్గా కనెక్షన్ లేదు. ఓకే, ఒకవేళ తెలిసింది పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే తొందరగా ముందుకు ఎవరు రారు. దిస్ ఇస్ అనదర్ టార్చర్. ఆ పిల్లల్ని మరీ నీచంగా కూడా చూస్తూ ఉంటారు, ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్తో చూస్తుంటారు. ఆల్ దిస్ థింగ్స్ ఆర్ దేర్. దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. చండీగఢ్లో కొన్ని ఏరియాస్లో ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు అయితే ఒప్పుకోరు,
ఆడపిల్లలు పుడితే ఒప్పుకోరు. ఐ థింక్ సాంబశివరావు గారు ఒక టాక్లో అడిగారు, ఆడ మగ తేడా ఎట్లా చూపిస్తారు అని. దీస్ థింగ్స్ హ్యాపెన్. అలాంటప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికని పేరెంట్స్ సింగిల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. యా, ఇండియా ఇస్ వెల్ నోన్ ఫర్ ఫ్రీ సజెషన్స్. ఇండియా కాదు, ప్రపంచం అంతా అలాగే ఉన్నారు. బికాజ్ మనం ఇండియాలో ఉంటాం కాబట్టి మనం ఇండియా గురించి చెప్పగలుగుతాం. కానీ మెంటాలిటీ వస్తే మనం అనుకుంటాం అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇలా ఉండదు అని. వాళ్ళ టార్చర్ ఇంకోలా ఉంటుంది. ఓకే, గాసిప్ ఇస్ సేమ్, ఫ్రీ సజెషన్స్ ఇస్ సేమ్ ఎవ్రీవేర్. ఎక్కడికి వెళ్ళినా స్త్రీతత్వం పురుషతత్వం ఒకేలా ఉంటుంది, ఇమోషన్స్ ఒకేలా ఉంటాయి, అవి మారవు. బార్డర్ మారింది కదా అని అవేం మారవు, అన్నీ ఒకేలా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్. అండ్ దెర్ ఇస్ అ షేర్డ్ పేరెంటింగ్. షేర్డ్ పేరెంటింగ్, సింగిల్ పేరెంటింగ్లో షేర్డ్ పేరెంటింగ్ ఉంటుంది. షేర్డ్ పేరెంటింగ్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, షేర్ చేయాలి. ఓకే, నా అడాప్ట్ చేసుకున్నాం, ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాం, నువ్వు నేను సమానంగా పంచుకొని ఆ పిల్లల్ని పెంచుకుందాము అన్న థాట్ ఉంటుంది. కానీ తర్వాత వాళ్ళు ఒకళ్ళు వదిలేస్తారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ నేను చేయనమ్మా, నాకు చేతనైంది నేను చేశాను, అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నువ్వు చూసుకుంటే నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు, ఐ కెన్ డూ ఓన్లీ దిస్ మచ్, నేను ఆఫీస్కి వెళ్ళి సంపాదించిన డబ్బులు తేగలను కానీ ఇవన్నీ చూడాలంటే నా వల్ల కాదు అంటారు. దట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్, దట్ ఈజ్ ఆల్సో డిఫికల్ట్. సో సింగిల్ పేరెంటింగ్ అనేది ఎన్నో విధాలుగా వస్తుంది. ఆ రోల్ ఏంటి, ఆ సింగిల్ పేరెంటింగ్ రోల్ ఏంటి? యా, నాట్ ఓన్లీ చండీగఢ్, ఆంధ్ర ఆల్సో, ఎస్, మెనీ ప్లేసెస్. చండీగఢ్ ఈజ్ నోన్ ఫర్ దట్. జనరలీ మనకు ఆంధ్రాలో తెలవడం కంటే, ఇన్ఫర్మేషన్ కంటే కూడా చండీగఢ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్. దే కిల్ ద చైల్డ్. సింపుల్గా ఆడపిల్ల అని తెలిసిందంటే అబార్షన్ చేయించేస్తారు, ఇంకా అసలు ముందుకెళ్ళడానికి లేదు. దే ఆర్ వెరీ రూడ్. ఓకే, ఈ స్టేజెస్ చాలా ఉన్నాయి. ఐ డోంట్ నో, ఆంధ్ర గురించి నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు, బట్ చండీగఢ్ నేను చాలా కేసెస్ కొన్ని చూశాను. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈ టైప్స్ అన్నీ కూడా మన కల్చర్ తరఫు నుంచి కానీ, పేరు మీద కానీ, సొసైటీ పేరు మీద కానీ, అన్ఇంటెండెడ్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, అంటే పద్ధతి ప్రకారం, అంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కనపడము, ఇలాంటివన్నీ సిస్టమ్ లేకుండా పెళ్ళి కాకుండానే పిల్లలు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? Okay, there are so many things. If female baby gives birth, then mother-in-law shows lot of touches. Yes, I know. yes. ఆడపిల్లలు పుడుతున్నారు అంటే అత్తగారులకి ఫస్ట్ వాళ్ళు ఆడవాళ్ళని మర్చిపోతుంటారు. దెర్ ఆర్ మెనీ కేసెస్. ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి అంటే సైకలాజికల్గా ఒకవేళ పార్ట్నర్ ఉన్నా సింగిల్ పేరెంటింగ్ అన్న సిస్టమ్ మాత్రం సైకలాజికల్గా ఎక్కడో జాగాలే, ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ హౌస్ ఇట్ ఈస్ దేర్. సింగిల్ పేరెంటింగ్ అంటేనే మనం చాలా వరకు మనం ఏమనుకుంటాం, టెక్నికలీ జనరలీ వాట్ డిక్షనరీ చెప్పిన దాని ప్రకారం, డెఫినేషన్స్ ప్రకారం ఓన్లీ సింగిల్ పేరెంట్, ఐదర్ ఇట్ ఈస్ అ మామ్, ఫీమేల్ కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, సింగిల్గా ఉన్న పేరెంట్. కానీ సైకలాజికల్గా సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో హస్బెండ్స్ ఏం పని చేయరు, అంతా ఆడవాళ్లే చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, అవి చేయడం అంతా వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు పిల్లలు ఏం చదువుతున్నారో అంటే చెప్పడం కూడా తెలియదు. ఏమో మా పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు, ఏం క్లాస్ చదువుతున్నారు మన పిల్లలు అని అడుగుతారు. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ సింగిల్ పేరెంటింగ్. ఇది కూడా సింగిల్ పేరెంటింగ్లో ఒక భాగమే. వాళ్ళు ఎంత స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు, ఎందుకంటే ప్రాపర్ టీచింగ్ లేదు, ప్రాపర్ మనకి ఒక అవేర్నెస్ అనేది లేదు. ఒక స్త్రీ అంటే ఏంటి, ఒక పురుషుడు అంటే ఏంటి, ఈ తత్వాలు ఏంటి, ఈ తత్వాలు ఎలా బిహేవ్ చేస్తాయి, ఏ పరిస్థితిలో ఎలా ఉంటాయి, ఆ ఎడ్యుకేషన్ లేదు మనకి ఇప్పటి వరకు. హ్యూమన్ బాడీ గురించి చాలా పర్ఫెక్ట్గా మనకు సైంటిఫికల్గా చెప్పారు, కానీ మెంటల్ బాడీ గురించి, ఇమోషనల్ బాడీ గురించి ఎవరు చెప్పట్లేదు. దానివల్ల ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆడ మగ అనేసరికి తేడా వచ్చేస్తుంది. నో ఆడపిల్లలు నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాల వరకు మా గ్రాండ్ మదర్ అంటే మా నాన్నమ్మకి నేను నచ్చేదాన్ని కాదు. ఎందుకంటే బికాస్ ఐఎమ్ అ గర్ల్ రైట్. ఓకే, నేను ఆడపిల్లని కాబట్టి నన్ను చాలా సంవత్సరాల వరకు మా నాయనమ్మ మెచ్చుకునేది కాదు. ఆడపిల్లలే, దాన్ని చూసేది ఏముంది, మన ఇంటి పిల్లలు కాదు కదా అనేవాళ్ళు. ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల, ఇక్కడ పిల్ల కాదు. దిస్ థింగ్స్ వర్ దేర్. బట్ ప్రాబ్లం వచ్చినప్పుడు షీ ఆల్వేస్ ఫౌండ్ మీ నియర్ హర్. లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎప్పుడు ఉండేదాన్ని. సరే పెద్దావిడ కదా మనం ఉండాలి అని ఉండేదాన్ని.
సో ఇలాంటి చేంజెస్ జరిగినప్పుడు నెమ్మదిగా చేంజెస్ వస్తాయి. బట్ దెన్ ఇనిషియలీ దీస్ ఆర్ ద థింగ్స్. ఇవన్నీ పాయింట్ మన కల్చర్లో కానీ, మన కల్చర్లో ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. ఇంటికి దీపం మగపిల్లలు మన వారసత్వాన్ని మగపిల్లలు ముందుకు తీసుకెళ్తారు. డిఎన్ఏ అందరికీ సేమే. ఆడపిల్లలకి వెళ్ళదు, మగపిల్లలకు మాత్రం వెళ్తుందని ఏం లేదు. డిఎన్ఏ సప్లై అయినప్పుడు మాత్రం ఇద్దరికి ఈక్వల్గానే సప్లై అవుతుంది. ఫార్మేషన్ మాత్రం ఇంటెలిజెన్స్ ఇద్దరిని ఈక్వల్గానే ఫామ్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఆడపిల్లల్ని కనలేకపోతున్నారు అంటే ఆ కోడళ్ళకి టార్చర్. ఓకే, సారీ, మగపిల్లల్ని కనలేకపోతున్నావు అంటే ఆడపిల్లలకి, ఆ కోడళ్ళకి, ఇంటి కోడళ్ళకి టార్చర్. ఎందుకు కనలేకపోతున్నావు? నీకంత స్తోమత లేదా? ఒక మగపిల్లాడిని కనలేకపోతున్నావు, యాజ్ ఇఫ్ వాళ్ళ చేతిలో ఉన్నట్టు, వాళ్ళ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉన్నట్టు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. కల్చర్ కానీ సైకలాజికల్గా, ఓవరాల్గా ఏంటి అంటే సైకలాజికల్గా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇన్ దట్ సెన్స్ మోస్ట్ సెలబ్రిటీస్ చిల్డ్రన్ మే బీ గ్రోయింగ్ అండర్ సింగిల్ పేరెంట్. ఎస్, మన సెలబ్రిటీస్లో ముఖ్యంగా మనం చెప్పాలి అంటే రాజేష్ ఖన్నాస్ చిల్డ్రన్, ద వెటరన్ యాక్టర్, మన పాత హిందీ సినిమా యాక్టర్ రాజేష్ ఖన్నా, వాళ్ళ పిల్లలు అంటే ట్వింకిల్ ఖన్నా అండ్ రింకీ ఖన్నా, వీళ్ళిద్దరు సింగిల్ పేరెంటింగ్లోనే పెరిగారు. మదర్ ఒక్కతే చూసుకుంది. ఓకే, రాజేష్ ఖన్నా నెవర్ ఈవెన్ హ్యాడ్ ద పాయింట్, అంటే కలిసేవాడు. సో లా ఏం చేసింది అంటే ఒక పాయింట్ ఎలా పెట్టింది అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇద్దరు పేరెంట్స్ కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, చూసుకోవాలి అంటే ఇద్దరు ఒక ప్లేస్లో ఉండి చూసుకోలేకపోయినా దేర్ ఇస్ అ టైమ్ సిస్టమ్. కానీ ఇట్ ఈస్ లైక్ బైఫర్కేషన్. సైకలాజికల్గా మాత్రం ఆ పిల్లలకి ఏం బెనిఫిట్ ఉండదు కదా. సో ఇవన్నీ సిస్టంలో సింగిల్ పేరెంటింగ్ అంటేనే ఛాలెంజింగ్. ఇట్స్ హైలీ ఛాలెంజింగ్. దాన్ని హ్యాండిల్ చేయడం, పిల్లలకి హ్యాండిల్ చేయడం కూడా ఛాలెంజింగే. అండ్ స్టడీస్ సేస్, మన రీసెర్చ్లో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ రీసెర్చ్ చేసినప్పుడు సైకలాజికల్గా ఏ పిల్లలైతే సింగిల్ పేరెంట్తో పెరిగారో వాళ్ళు సైకలాజికలీ దే ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ అదర్ చిల్డ్రన్. ప్యాంపర్డ్గా పుట్టి పెరిగిన పిల్లల కంటే ఈ పిల్లలు చాలా హయ్యర్ రేట్లో సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇఫ్ పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు 70% సైకలాజికలీ స్ట్రాంగ్గా ఉంటే ఈ సింగిల్ పేరెంటింగ్ ఉన్న పిల్లలు 85% స్ట్రాంగ్గా ఉంటున్నారు. అంటే 10% డిఫరెన్స్ వస్తుంది, 10-15% డిఫరెన్స్ వస్తుంది. సో దట్స్ హౌ దే క్యాల్కులేటెడ్. ఎందుకు అంటే దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ దే నీడ్ టు హ్యాండిల్. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే రేపు పొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో చాలా వరకు ఐడియా ఉండదు. ఎందుకంటే సైకలాజికల్గా ఎక్కడ పిల్లలు గోత్రూ అవుతారో, నేను ప్రెషర్ పెట్టకూడదు అన్న పాయింట్ ముందుగానే వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ పిల్లలతో ఉండడం కూడా వాళ్ళ రిఫ్లెక్షన్ చూస్తూ ఉన్నప్పుడు అంతా చాలా వరకు భయంతో అమ్మో వాళ్ళు ఎక్కడ బాధపడతారో, వాళ్ళు బాధపడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని అతి ప్రేమతో నుండి కొన్నిసార్లు పిల్లల్ని స్పాయిల్డ్ చైల్డ్గా తయారు చేస్తారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పాడైపోతుంటారు పిల్లలు. అరే నేను ఒంటరిగా పెరిగాను, సింగిల్ పేరెంట్తో పెరిగాను, నాకు తెలుసు, ఇప్పుడు అలా కాదు, ఐ హ్యావ్ టు కీప్ మై ఫ్యామిలీ గుడ్, ఐ హ్యావ్ టు హ్యావ్ నా పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ ఇద్దరు సమానంగా రావాలి అన్న పాయింట్తోని ఒక్కొక్కసారి పిల్లలకి రాంగ్ డైరెక్షన్ ఆఫ్ ఇమోషన్ ఇస్తారు. ఇమోషన్స్ 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ప్రేమతో సంబంధించినవి, ఒకటి భయంతో కూడినవి. 2 రకాలుగా ఉంటాయి ఇమోషన్స్. ఆ 2 రకాలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ పేరెంటింగ్, ఎవరైతే సింగిల్ పేరెంటింగ్ ప్రాసెస్ గోత్రూ అయ్యారో చిన్నప్పుడు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ జాగ్రత్తలు ఎక్కువ తీసుకొని, అంటే ఫియర్ బేస్డ్ కంపాషన్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ప్రేమను చూపించినప్పుడు భయంగా ఉంటారు, వాళ్ళు టెన్షన్గా ఉంటారు. ఏం జరుగుతుందో, ఓకే, ఎలా జరుగుతుందో ఏమో తెలీదు. దేర్ ఆర్ సమ్ కేసెస్, డిఫరెంట్ కేసెస్ నేను చూశాను. సింగిల్ పేరెంట్గా పుట్టిన పెరిగిన ఒక పిల్లలకి పెళ్ళిళ్ళు అయినప్పుడు లైఫ్ చూడండి ఎంత మిరాకులస్గా సొల్యూషన్ ఎలా తీసుకెళ్తుందో. సొల్యూషన్ తీసుకురావడానికి హౌ ద టర్న్స్ ఆర్ మేడ్. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది కొన్ని కేసెస్ ఐ హ్యావ్ సీన్. పెద్దగా నేను ఈ కేసెస్ ఎక్కువ డీల్ చేయలేదు, కానీ కొన్ని కేసెస్ నేను చూసినవి అవతల వాళ్ళ పార్ట్నర్ నుంచి
ట్విన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే డబుల్ ఎనర్జీ బ్యాక్గ్రౌండ్. అంటే ట్విన్స్లోంచి ఒక ట్విన్ ఈ సింగిల్ పేరెంటింగ్లో పెరిగిన పిల్లలు పార్ట్నర్గా వస్తారు. ఓకే, అందులో ఏమవుతుందంటే వీళ్ళకి హ్యాండిల్ చేయడం ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు పార్ట్నర్తో ఎలా డీల్ చేయాలో. పార్ట్నర్ పిల్లలు ఉన్నారు అంటే పార్ట్నర్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్న ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ ట్విన్స్ అనగానే ఇట్స్ అ డబుల్ ఎనర్జీ, సైకలాజికలీ ఇట్స్ అ డబుల్ ఎనర్జీ. సో ఇంపాక్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే పిల్లలు పవర్ఫుల్గా కనపడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. ఓకే, నాట్ ఇన్ అండర్ వన్ రూఫ్ బట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ బై సింగిల్ పేరెంట్. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ సింగిల్ పేరెంటింగ్. ఓకే, ప్రతిదీ కూడా సింగిల్ పేరెంటే. ఒక రూఫ్లో లేకుండా డిఫరెంట్గా ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారు అన్నది. ఓకే, సో సింగిల్ పేరెంటింగ్ అని ఇట్స్ అ వాస్ట్ థింగ్. సైకలాజికల్ ఇష్యూస్ మాత్రం చాలా ఉంటూ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ట్విన్స్ నుంచి వచ్చినప్పుడు నౌ దేర్ ఈజ్ వన్ మోర్ ఛాలెంజ్. ఈ సింగిల్ పేరెంట్తో పెరిగిన పిల్లలకి ఇంకొక ఛాలెంజ్. ఇప్పుడు వాళ్ళు డబుల్ ఎనర్జీ, సైకలాజికల్గా డబుల్ ఎనర్జీ, డబుల్ స్ట్రెంగ్త్ని హ్యాండిల్ చేయాలి. సో దే ఫేస్ రిలేషన్షిప్ ఇష్యూస్. వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. హ్యాండిల్ చేయగలుగుతారేమో, బికాజ్ సైకలాజికలీ వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి హ్యాండిల్ చేయగలుగుతున్న ఒక లేయర్ ఆఫ్ ఫియర్ బేస్డ్ ఇమోషన్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఒక లేయర్లో, వాళ్ళ డీపర్ లేయర్లో భయంతో కూడిన ఇష్యూస్, ఇమోషన్స్ అనేవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళకి బాగా బాధ అనిపిస్తుంది, అప్పుడప్పుడు వాళ్ళు బాగా కోపం వస్తుంది, అప్పుడప్పుడు వాళ్ళకి చాలా శాంతంగా ఉంటారు. ఆల్ దిస్ ఆర్ టు అది మేనేజ్ అయ్యేంత వరకే. వెన్ ఎవర్ మనకి ఎప్పుడైనా జీవితంలో మైండ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో బాగా, మనం ఫస్ట్ పాయింట్ అర్థం కావాలి ఏంటి అంటే మన లైఫ్లో మన స్పిరిట్ అంటే తత్వం ఏదైతే ఉందో అది పైకి వెళ్తుంది, అంటే ఒక స్టెప్ లీడ్ తీసుకుంటుంది. సో ఆ విషయం మనకు తెలియకుండా ఆ స్పేస్ని మనము ఏలియన్ స్పేస్ లాగా చూస్తూ ఉంటాం. అమ్మో, ఈ పాయింట్ గురించి నాకు తెలీదు, ఈ స్పేస్ గురించి నాకు తెలీదు, నేను దీన్ని ఎలా తీసుకోవాలి అని ఒక భయంతో మనం దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎస్, దెర్ ఇస్ వన్ మోర్ థింగ్. మా అమ్మమ్మ 16 సంవత్సరాలు, మా తాత చనిపోయాడు, 2 కుమార్తెలు, మా అమ్మ కడుపులో 5 నెలలు ఉంది. ఇలాంటి ఇష్యూస్లో వాళ్ళకి ఎన్ని ఇష్యూస్, తర్వాత వాళ్ళ పార్ట్నర్స్తోని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలీదు, ఏం చేయాలో తెలీదు. అండ్ దట్ సింగిల్ పేరెంట్ మైట్ హ్యావ్ గోన్ త్రూ సో మెనీ పర్సనల్ ఇష్యూస్. పర్సనల్గా వాళ్ళకు కూడా హార్మోన్స్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేవి గారు పెట్టిన దాంట్లో అమ్మమ్మకి 16 సంవత్సరాలు, తాత చనిపోయాడు, కానీ 2 పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. నౌ వీ విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్. ఒక స్వతహాగా మనిషిని చూస్తే ఐ హ్యావ్ ఎ పెక్యులర్ కేస్. తండ్రికి ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు, 10 సంవత్సరాలు ఒకటే సింగిల్ కొడుకు ఉన్నాడు, కానీ భార్య లేదు, చనిపోయింది. సో ఆ పిల్లోడిని చూసుకోవడానికని ఇంకో పిల్లని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఆ పిల్ల వయసులో వచ్చిన తర్వాత పిల్లోడితో ఉన్న టైంలో దీంట్లో ఈ భర్త ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈ భర్త చనిపోయాడు. 2 వేరే సింగిల్ పేరెంటింగే, కానీ ఇక్కడ వీళ్ళిద్దరికీ బయాలజికల్గా ఏ కనెక్షన్ లేదు. అలాంటి వాళ్ళు ఎన్ని హ్యాండిల్ చేయాలి, ఏం హ్యాండిల్ చేస్తున్నారు? దేర్ ఈజ్ అ సిచ్యువేషన్. స్టెప్ మదర్ హ్యాస్ కమ్ ఇన్. స్టెప్ మదర్ సవతి తల్లి అనగానే రెండో భార్య రాగానే తండ్రికి ఏదో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చి తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఈ కొడుకు కానీ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళతోని ఎలా ఉండాలి, ఏం చేయాలి? యాక్సెప్టెన్స్లో ఉందా, యాక్సెప్టెన్స్లో లేదా? టోటల్లీ కన్ఫ్యూజన్. దే ఆర్ డిపార్టెడ్. వాళ్ళు 2గా ఆల్రెడీ చీలిపోయి జీవితాన్ని చూస్తున్నారు. ఓకే, ఇలాంటి వాళ్ళు లైఫ్లో, ఇలాంటి పిల్లలు పెరిగినప్పుడు లైఫ్లో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళకి అసలు తెలీదు, పార్ట్నర్తో ఎలా ఉండాలో తెలీదు, వాళ్ళకి అసలు రూల్డ్ అవుట్. ఇక్కడ ఈ పేరెంట్ కూడా ఇప్పుడు కొడుకు కాదు, కానీ కొడుకుని చూసుకోవడం అంటే కొడుకు అంటే ద చైల్డ్ కాదు, సొంత చైల్డ్ కాదు బయాలజికల్గా, కానీ ఆ చైల్డ్ని చూసుకోవాలి. కానీ హర్ పర్సనల్ ఇష్యూస్ ఆర్ ఆల్సో గ్రోయింగ్ అప్. పర్సనల్ హార్మోనల్ చేంజెస్ కానీ, కొన్ని డిజైర్స్ కానీ, ఏదన్నా కానీ, ఆ కోరికలు కానీ ఏమన్నా కానీ తీరాలి అంటే ఏం చేయాలి? మనిషికి అన్ని కోరికలు ఉంటాయి,
అవి తీరాలంటే ఇలాంటి పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తారు? ఓకే, దే ఆర్ సప్రెసింగ్. వాళ్ళని వాళ్ళు ఎంతో సప్రెస్ చేసుకొని వాళ్ళ మైండ్ని కంప్లీట్ ఫోకస్ డిఫరెంట్ వేలో పెట్టి ఎలాగో గోత్రూ అయ్యారు. పాతకాలంలో ఇంకా కష్టం. ఇప్పుడన్నా అట్లీస్ట్ ఫ్రెండ్లీ అని వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఏదో ఎక్స్ట్రా అఫైర్స్ క్యారీ ఆన్ అవుతున్నారు. కానీ పాతకాలంలో ఆ పరిస్థితి కూడా లేదు. చదువుకున్న టైం కూడా కాదు. ఒక జనరేషన్ బ్యాక్, ప్రీవియస్ కంటే ముందు జనరేషన్కి చూస్తే వాళ్ళకు కూడా ఆ పరిస్థితి లేదు. జాబ్ చేయాలి అన్న పరిస్థితి లేదు. హౌ డిడ్ దే హ్యాండిల్? ఎక్కడ లేని పావర్టీ గోత్రూ అయి ఉంటారు. ఎంత బీదరికాన్ని చూస్తూ ఉంటారు. ఓకే, చూసి ఆ స్టేజ్ నుంచి వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. సో టోటలీ సింగిల్ పేరెంటింగ్ అనేది ఇంత బాధాకరంగా ఉన్న ద ప్లస్ పాయింట్ ఏంటి? సింగిల్ పేరెంటింగ్లో అన్ని బాధలే ఉన్నాయి, అన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని డార్క్ మార్క్స్ తప్ప పాజిటివ్గా ఏమీ లేదు అంటే ఇందులో పాజిటివిటీ ఏంటి? పాజిటివిటీ సైకలాజికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే కెపాసిటీ మాత్రం 100% వాళ్ళలో ఉంటుంది. దాన్ని వాళ్ళు గుర్తించగలగాలి. ఓకే, గుర్తించగలగాలి. వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా స్వీకరించుకోగలగాలి. ఓకే, ఈరోజు మీకు అందరికీ ఒక హోంవర్క్. ఇట్స్ బ్యూటిఫుల్ హోంవర్క్. అందరూ తప్పకుండా చెయ్యాలి అని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఓకే, సో వాళ్ళకి ఇప్పుడు మీరు ఆ హోంవర్క్ ఏంటి అంటే, మీరు ఒక పేపర్ పెన్ తీసుకోండి. ఓకే, టేక్ 1 పేపర్ అండ్ పెన్. మీ పర్సనల్ స్పేస్లో మీరు కూర్చోండి. టాక్ అయిపోయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ మీకోసం మీరు టైం తీసుకోండి. జస్ట్ మీ శ్వాసకి కొంచెం కనెక్ట్ అవ్వండి. అయ్యి మిమ్మల్ని మీరు మీకు నచ్చిన 10 సంవత్సరాల లోపల మీకు నచ్చిన ఒక సినారియోని ఊహించండి. అంటే మీకు గుర్తున్న దగ్గర నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి అయినా సరే, మీకు ఎప్పుడు ఫస్ట్ మెమరీ ఎక్కడ నుంచి ఉంటే అక్కడ నుంచి 10 ఇయర్స్ లోపల మీరు ఆ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఒక సినారియోని గుర్తు చేసుకొని అక్కడ ఏం జరిగింది మొత్తం మళ్ళీ ఒకసారి ఆ రీల్ని మళ్ళీ తిరిగి ఒకసారి చూడండి. చూసి ఆ పిల్లల ఫేస్, అంటే మీరు ఆ వయసులో ఉన్నప్పుడు మీ ఫేస్ ఏదైతే ఉందో మీకు చాలా దగ్గరగా ఆ ప్రింట్ని తెచ్చుకోండి. ఆ ఫేస్ని మీకు కొంచెం దగ్గరగా తెచ్చుకొని నౌ రైట్ అ లవ్ లెటర్ టు యువర్ సెల్ఫ్. మీకు మీరే మీ లోపలున్న ఆ చిన్న పిల్ల ఏదైతే మీరు సినారియోలో ఆ సీన్లో కనెక్ట్ చేసుకున్నారో ఆ చిన్న పిల్లల తత్వానికి, ఆ చిన్న పిల్లల ఇమేజ్కి మీరు చక్కటి లెటర్ రాయండి. ఏం జరిగినా సరే నీకు నేనున్నాను అన్న హామీ ఇవ్వండి. నీకు పేరెంట్ నేనే, నాకు చైల్డ్ అయినా నేనే. ఓకే, ఐఎమ్ ద పేరెంట్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ ద చైల్డ్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, ఇవన్నీ కూడా నేను నీకు ఉన్నాను, ఎవరు ఉన్నా లేకపోయినా నేను మాత్రం నీకు తోడుగానే ఉంటాను. నేనున్నంత వరకు నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉండవు, అది నేను నీకు హామీ ఇస్తున్నాను అని మనసా వాచా కర్మేణ మీరు ఒక లెటర్ రాయండి. లివ్ ఇట్, జీవించండి. ఆ ఆస్పెక్ట్ని కంప్లీట్గా జీవించండి. ఓకే, కంప్లీట్గా జీవించి దాన్ని చూడండి. మీకే డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, దిస్ అ స్ట్రెంగ్త్, ఒక కరేజ్ కానీ, మన లోపల ఉన్న ఒక ధైర్యం కానీ, ఒక ఏమంటారు, ఒక మెచ్యూరిటీ కానీ, ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకునే మన మనస్తత్వం కానీ, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. పేరెంట్స్ అంటే బయట కాదు, మనలోనే ఉంటారు. మన ఇంటెలిజెన్స్, మన లోపల ఇంటెలిజెన్స్ ఆఫ్ ద క్రియేషన్, మనం నిన్నే మాట్లాడుకున్నాం. దేర్ ఈజ్ ఎ పేరెంట్ ఇన్సైడ్. అలౌ ద పేరెంట్ టు హీల్ ద చైల్డ్ ఇన్ యూ. మన లోపల ఉన్న పేరెంట్ని, మన లోపల ఒంటరిగా ఉన్న చైల్డ్ని, ఆ చిన్నపిల్లల తత్వాన్ని జాగ్రత్తగా చూసుకునేలా ఛాన్స్ ఇవ్వండి. ఇట్ ఈస్ ఇంటర్నల్.
ఎప్పుడైతే అలా పెరుగుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీ లోపల ఆ తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉండాలి, ఇమేజ్ అలాగే ఉండాలి. వాట్ ఎవర్ ఇస్ ద ఇమేజ్, దట్ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్ ఇన్సైడ్. ఇట్ ఈస్ యూ ఓన్లీ, యూ యాజ్ అ ఉమెన్. మీరే ఒక స్త్రీగా, మీరే ఒక పురుషులుగా, మీరే ఒక పిల్లలుగా అన్నీ కలిసి ఉన్నాయి ఆస్పెక్ట్స్. అవన్నీ తత్వాలు, మన లైఫ్లో మన లోపల ఉన్న తత్వాలు. ఆ తత్వాలన్నీ కలిసి ఉండాలి. దానికి ఎక్స్టర్నల్ ఫామ్ అవసరం లేదు. ఎక్స్టర్నల్ ఫామ్ ఎంతవరకు మన ఆ ఫామ్ని, ఆ తత్వాన్ని మన లోపల గుర్తించేంత వరకు మాత్రమే. ఒకసారి గుర్తించిన తర్వాత మనకు ఆ తత్వంతో, ఎక్స్టర్నల్గా వచ్చే ఆ తత్వంతో మనకు సంబంధం ఉండదు. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన లోపలికి మనం వెళ్తూ ఉండాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే దెన్ ప్లీజ్ యూ కెన్ ఆస్క్. దేర్ ఇస్ ఇంకా టైం ఉంది ఈరోజు, సో ఐ వాంట్ టు గివ్ దట్ టైం. ఈ పాయింట్ మీద, ఈ సింగిల్ పేరెంటింగ్ అన్న పాయింట్ మీద ఇంకెవరికన్నా, రామ్మోహన్ గారు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్. క్లారిటీ ఇవ్వగలిగాను అని అనుకుంటున్నాను, కానీ ఇంకేదైనా పాయింట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి. చెప్పిన హోంవర్క్ కూడా అందరు రాస్తారని అనుకుంటున్నాను. కెన్ ఐ హ్యావ్ సమ్ ఆన్సర్స్? హోంవర్క్ ఎంతమంది చేయగలుగుతారో మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? నో క్వశ్చన్స్? నో క్వశ్చన్స్ టుడే? ఈరోజు ఏం క్వశ్చన్స్ లేవా ఎవరి దగ్గర నుంచి? నిన్న చాలామంది చాలా పాయింట్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. సో పేరెంట్ అండ్ చైల్డ్ అన్న సిరీస్ మనకి ఈ పాయింట్తో ఈరోజు అట్లా ఈ 5th డే ఈరోజు టాక్లో మనకు అయిపోతుంది. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ అడగండి. ఈ మొత్తం టోటలీ పేరెంట్ అండ్ చైల్డ్ అన్ని ఆస్పెక్ట్స్లోంచి ఇంకేదైనా పాయింట్ మిగిలితే. ఎస్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు అడాప్ట్ చిల్డ్రన్ వితౌట్ మ్యారేజ్? వై నాట్? వై నాట్? చాలామంది ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ అడాప్షన్ చేసినప్పుడు యు ఆర్ మెంటలీ ప్రిపేర్డ్. నేను సింగిల్ పేరెంట్ అని మెంటలీ ప్రిపేర్గా ఉన్నాం. సో ఆ పిల్లలు కూడా ఆ ప్రిపరేషన్తోనే మనం పెంచుతున్నాము. అడాప్షన్ చేసిన పిల్లలకి వాళ్ళకి రేపు కంపల్సరీ రూల్, ఇట్స్ ఎ లా, కానీ వాళ్ళు అడాప్టెడ్ పిల్లలు అని చెప్పాలి వాళ్ళకి ముందుగానే. వాళ్ళకు ఒక స్టేజ్, అర్థం చేసుకునే స్టేజ్ రాగానే యు ఆర్ అడాప్టెడ్ అని చెప్పాలి. ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనం అడాప్ట్ చేసుకుంటామో ఆ ఇన్స్టిట్యూట్ ఆ రూల్ పెడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే మొత్తం కంప్లీట్ పేరెంట్ అండ్ చైల్డ్ సిరీస్లో హోప్ దెర్ ఆర్ నో డౌట్స్. మనకి సీతాదేవి కానీ, కుంతి కానీ, అండ్ ఈవెన్ ప్రహ్లాదుడు తల్లి లీలావతి, తను కూడా సింగిల్గానే హ్యాండిల్ చేసింది. ఆయన తపస్సుకని వెళ్ళినప్పుడు, హిరణ్యాక్షుడు తపస్సుకని వెళ్ళినప్పుడు నారదముని ఆశ్రమంలో తను ఒంటరిగానే ఉంది, గర్భవతిగా ఉండి పిల్లల్ని అక్కడే ప్రసవించి ఒంటరిగానే చూసుకుంది. ఎస్, దెర్ ఇస్ అ పాయింట్. ఇన్ మై చైల్డ్హుడ్ డేస్ ఐ ఫెల్ట్ లైక్ బ్లాక్ గర్ల్ అండ్ నోబడీ లవ్స్ మీ. బ్లాక్ అలా ఉండిపోయింది. ఓకే, చెప్పాలి. బ్లాక్ అన్నది కాదు, పాయింట్ కాదు. యు ఆర్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్. యువర్ వాయిస్ ఇస్ వెరీ వెరీ స్వీట్. ఎవరినైనా సూట్ చేసే, అంటే ఒక ప్రశాంత స్టేట్, ఒక సింపుల్, చాలా కూల్నెస్ తెచ్చే వాయిస్ నీ దగ్గర ఉంది. వై డోంట్ యూ అప్రిషియేట్ దాట్? బ్లాక్ ఇస్ సింబల్ ఆఫ్ బ్యూటీ, హార్ట్. యూ మేడ్ మీ ఇమోషనల్ మేడం. ఎస్, మనకి మనం ఎప్పుడైతే లెటర్ రాసుకొని మనలో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ని, ఎవ్వరో ఇష్టపడిన అవసరం లేదు, ఫస్ట్ నిన్ను నేను ఇష్టపడుతున్నాము. నలుపు నారాయణుడు, మనకు ఆ పాయింటే ఉంది కదా. కాళీమాత కూడా నల్లగానే ఉంటుంది. ఓకే, ద మోస్ట్ ఫెరోషియస్ ఉమెన్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గాడ్ ఈజ్ బ్లాక్.
Black is the most positive color. Yes, any further? This is a wonderful community we have. మనకున్న ఈ గ్రూప్ చాలా అద్భుతమైంది. మనం ఒకళ్ళనొకళ్ళని ఎంతో సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు ఎదగవచ్చు. ఎస్ రామ్మోహన్ గారు, క్లారిఫైడ్ ఆల్ క్వశ్చన్స్ రేజ్డ్ ఇన్ మై మైండ్ బై యూ. ఓకే మేడం, వితౌట్ రివీలింగ్ పబ్లిక్లీ. ఓకే, ఓ రియలీ, థ్యాంక్ యూ. ఎందుకంటే టాపిక్ మీరు సజెస్ట్ చేశారు, సో అన్ని క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ అంటే క్లారిటీ వచ్చింది అంటే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా ఏదైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. మనం ఎన్నో విషయాలు డైలీ నేర్చుకుంటూ ఉన్నాం ఈ టాపిక్స్ నుంచి. రేపటి నుంచి టాపిక్ షెడ్యూల్ డిఫరెంట్గా ఉంటుంది. టాపిక్ అగైన్ విల్ బి. ఎస్, ఇట్ ఈస్ నైస్. ఓకే, సో మొత్తానికి డౌట్స్ లేవు. ఓకే, సో టుడే వీఆర్ 10 minutes early, బట్ దెన్ ఐ థింక్ 45 minutes టాక్లో మనం క్లియర్ చేసాము. సో వాట్ డూ యూ ఆల్ సే? మనం ఈరోజు టాక్ క్లోజ్ చేసి రేపు కొత్త టాపిక్తో మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ చేద్దామా? ఏమంటారు? ఇంకా 10 minutes టైం ఉంది. ఇట్స్ నాట్ యట్ 10. టాపిక్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. వెరీ షార్ట్, స్వీట్, ఇంపార్టెంట్. ఓకే దేవి గారు, థ్యాంక్స్. అంటే ఇంకా చాలా అనమాట. లాస్ట్ 5 days నుంచి పేరెంట్ చైల్డ్ అని అందరికీ బ్రెయిన్స్ బాగా కదిలిపోయినట్టున్నాయి. బట్ ప్లీజ్ డూ ద హోంవర్క్ మాత్రం కంపల్సరీగా చేయండి. ఓకే, అండ్ ఎవరన్నా ఓకే గ్రేట్, ఈ 10 minutes మనకు టైం ఉంది కాబట్టి మనం చేద్దాం. మనము ఒక మెడిటేషన్ ఇది చేద్దాము. అండ్ బిఫోర్ దాట్ నేను అందరికీ ఒక క్వశ్చన్ వేయాలి. మనం ఈ సిరీస్ ఏదైతే ఉందో, ఇప్పుడు పేరెంట్ వర్సెస్ చైల్డ్ అనేది 5 talks మనం చేసాము. ఇలా మనం ఒక మంత్లో అట్లీస్ట్ ఒక 4-5 topics మనం కవర్ చేస్తాం. ఓకే, ఆ 4-5 topicsలో ఎనీవన్ ఈజ్ విల్లింగ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వర్క్? కొన్ని టాపిక్స్లో ఎవరైనా రీసెర్చ్ వర్క్ చేయాలి ఒక ఆస్పెక్ట్ మీద రీసెర్చ్ వర్క్ ఎవరైనా చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే దెన్ ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి. దెన్ యూ కెన్ ఫర్దర్ ఎక్స్ప్లోర్ ఈవెన్ మోర్. ఇంకా ఫర్దర్గా మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, ఓ ఎస్ రామ్మోహన్ గారు, ఎస్. సో యూ కెన్ చూస్ ద టాపిక్. మీరు టాపిక్ చూస్ చేసుకోవచ్చు. మనం ఇన్ని రోజుల నుంచి లాస్ట్ ఇట్ ఈస్ 60 days నా మనం ఎన్నో టాపిక్స్ మనం మాట్లాడుకున్నాము. వీడియోస్ అన్నీ ఆల్రెడీ పేజ్లో ఉన్నాయి కాబట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఆర్ మీ పర్సనల్గా ఇంట్రెస్ట్తో ఏదైనా టాపిక్ చూస్ చేసుకున్నా పర్వాలేదు. ఆ టాపిక్ పైన మీరు సజెస్ట్ టాపిక్స్ ఫర్ మీ. ఓకే ఫైన్. సో నేను ఒక టాపిక్ సజెస్ట్ చేయమంటే సజెస్ట్ చేస్తాను. ఆ టాపిక్ పైన మీరు ఎంత రీసెర్చ్ చేయగలిగితే అంత రీసెర్చ్ వర్క్ చేస్తే ఇట్ విల్ బి వెరీ నైస్. మనం డివైన్ స్పేస్ నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అప్ విత్ బుక్స్. ఆ బుక్స్లో ఎన్నో రీసెర్చ్ వర్క్ కావాలి. సో రీసెర్చ్ వర్క్లో మనం అందరము మనకి ఎంత వీలైతే అంత మనం సపోర్ట్ సిస్టమ్తో మనం తయారు చేయొచ్చు. మన గ్రంథాలు మనమే తయారు చేసుకుందాం. ఓకే, ఎస్ మనోహర్, ఎస్ మేడం. అండ్ లీడింగ్ లైఫ్ యాజ్ సింగిల్, ఎస్ ప్లీజ్. ఇఫ్ లీడింగ్ లైఫ్ యాజ్ సింగిల్ అన్నది మీ టాపిక్ అయితే ప్లీజ్ దాని గురించి రీసెర్చ్ వర్క్ చేసి అట్లీస్ట్ ఐ వాంట్ 100 pages ఆఫ్ బుక్. ఓకే, 100 pages ఆఫ్ బుక్ ఎంత వీలైతే అంత. దాంట్లో ఈవెన్ ఒక రీసెర్చ్ అంటే ఇట్స్ ఓన్లీ నాట్ థియరీ కాకుండా ప్రాక్టికల్గా కూడా అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా, వాళ్ళ ఇష్యూస్ ఏంటి, వాళ్ళ ఇష్యూస్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అవి కూడా ఒక థీసిస్ రాస్తే మన లైబ్రరీలో ఉండిపోతాయి ఎప్పుడు కూడా. ఎవరికన్నా ఏదైనా ఆ ఇష్యూ మీద ఎవరైనా రీసెర్చ్ చేయాలి అంటే దట్ మెటీరియల్ ఈజ్ ఆల్రెడీ రెడీ. మెటీరియల్ మనకి ఎప్పుడూ ఉంటుంది. మనకు డివైన్ స్పేస్లో తొందరగానే ఒక పెద్ద లైబ్రరీ రాబోతుంది. సో ఆ లైబ్రరీలో ఈ బుక్స్ అన్ని మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్ పర్ఫెక్ట్, తెలుగు అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ప్రాపర్ బుక్ అన్నది ప్రాపర్గా ఉండాలి. ఓకే, సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ రియలీ ప్లీజ్, ఇట్ వుడ్ బి వండర్ఫుల్.
నేను 3 డైమెన్షనల్ ట్రూత్ అని ఒకటి స్టార్ట్ చేశాను. ఐ వాంట్ మోర్ టాపిక్స్ ఇన్ దాట్. సో ఎవరికి ఏ టాపిక్ నచ్చితే ఆ టాపిక్ పైన రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే, ఐ విల్ ఫార్వర్డ్ ఎ బుక్ రిటన్ బై మీ ఇన్ తెలుగు అండ్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సైబర్ క్రైమ్స్, గుడ్, వెరీ నైస్. ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి. అది మనకి ఎప్పుడు కూడా లైబ్రరీలో ఒక కాపీ స్టోర్ అయి ఉంటుంది. ఎనీవన్ ఎవరికైనా వచ్చి చదువుకొని వెళ్ళాలన్నా లైబ్రరీ బుక్ కాబట్టి దే కెన్ కమ్ హియర్, వచ్చి చదువుకొని ఒక టైం స్పెండ్ చేసి చదువుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు అంటే లాక్డౌన్ సిచ్యువేషన్, కానీ తర్వాత ఓపెన్ అయిపోయిన తర్వాత దెర్ విల్ బి బుక్స్. 256 pages. ఎస్, నో ఇష్యూస్. వీ కెన్ వెన్ ఎవర్ మనం నెక్స్ట్ కలిసినప్పుడు హార్డ్ కాపీ ఒకటి ఉంటే ఆ లైబ్రరీలో హార్డ్ కాపీ ఉంటుంది. ప్రింట్అవుట్ తీసేసి దాన్ని జస్ట్ స్పైరల్ పెట్టినా సరిపోతుంది. నాట్ an issue. We can have that. ఓకే, ఒక 10 minutes మనం ఈరోజు మెడిటేషన్ చేద్దాం. జస్ట్ 10 minutes. అందరూ చక్కగా కళ్ళు మూసుకుని శ్వాస, పీల్చే శ్వాస, వదిలే శ్వాస, దాని యొక్క శ్వాస ఒక శబ్దాన్ని గమనించండి. Wow, Manohar is a poet and writer. That's great. కళ్ళు మూసుకొని ఇప్పుడు మీ ధ్యాస అంతా ఆ శ్వాస, పీల్చే గాలి, వదిలే గాలి, ఆ శబ్దం పైన ఉంచండి. శ్వాస యొక్క శబ్దాన్ని మాత్రమే గమనించండి. ఇంకేది వినాల్సిన అవసరం లేదు, ఇంకేం ఆలోచన అక్కర్లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. ఒక్క 9 minutes జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. ఆ శ్వాస పీల్చిన ప్రతిసారి, వదిలిన ప్రతిసారి మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం ఒక ప్రశాంత స్థితిలోకి వెళ్ళినట్టు గమనించండి. Breathe in and breathe out. Breathe in and breathe out. Breathe in and breathe out. శ్వాస పీల్చాలి, పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఆ శబ్దం ఏదైతే ఉందో, ఆ శ్వాస యొక్క శబ్దం మన జీవితంలో
మన శరీరంలోంచి వచ్చే రెండు శబ్దాలు మనం ఉన్నాము అన్న ఉనికిని తెలుపుతాయి. ఒకటి గుండె చప్పుడైతే ఇంకోటి శ్వాస శబ్దం. ఈ 2 శబ్దాలు లేకపోతే మన శరీరంలో ఇంకే శబ్దం పలకదు. మిగతా శబ్దాలన్నీ యూజ్లెస్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ సౌండ్స్. ఈ 2 శబ్దాలు మన యూనివర్సల్ సౌండ్స్కి అలైన్ అయి ఉంటాయి. శ్వాస పీల్చినప్పుడు అంతా సోహం, పీల్చినప్పుడు సో, వదిలినప్పుడు హం. సోహం, ఆ 2 కలిపితే, సోహం అన్నది కలిపితే ఓం. సో మన శ్వాసలో ఓంకారం ఉంది. ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. శ్వాసని మాత్రమే గమనించండి. ఇంకొక 4 నిమిషాలు. శ్వాస పీల్చినప్పుడు లైఫ్ని కూడా అబ్జార్బ్ చేస్తున్నాం, స్వీకరిస్తున్నాం. జీవాన్ని స్వీకరిస్తున్నాం. శ్వాస వదిలినప్పుడు అంతా మనకు అనవసరమైనది ఏదైతే ఉందో వాటిని బయటికి వదిలేస్తున్నాం. సో సచ్ ఇంపార్టెంట్ ఈజ్ బ్రెత్. బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్. ఎంతో క్రియ అనేది జరుగుతూ ఉంటుంది. మన శ్వాస పీల్చినప్పుడు వదిలినప్పుడు ఎంతో డీపర్ లెవెల్లో ఆ క్వాలిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకొక 2 నిమిషాలు. ఇంకొకే ఒక్క నిమిషం. కేవలం ఆ శ్వాస పైనే మీ ధ్యాస, ఆ శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస. లాస్ట్ 1 minute. Just be with the breath. Beautiful. Very nice. ఓకే ఫ్రెండ్స్, శ్వాస పీల్చి వదిలిన ప్రతిసారి
ఆ ప్రశాంతత ఏదైతే ఉందో ఆ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగంలో ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా కళ్ళు తెరిచిన తర్వాత మీరు ఓకే అనుకున్నప్పుడే కళ్ళు తెరవండి. ఎస్, ఇట్స్ నైస్. చాలా అద్భుతంగా మనం ఈ పేరెంట్ అండ్ వర్సెస్ చైల్డ్ అన్న పాయింట్ని మనం ఈరోజు 5 భాగాలుగా కొన్ని టాపిక్స్తో కొన్ని విషయాలతో మనం షేర్ చేసుకున్నాము. సో హోంవర్క్ మాత్రం మర్చిపోకండి. మీ లోపల ఉన్న ఆ 10 సంవత్సరాల లోపల ఏ జ్ఞాపకాన్ని మీకు ఫస్ట్, ఏ ఇమేజ్, ఏ సినారియో మీకు ముందు వస్తుందో ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్నే మీరు నమ్మండి, దాన్నే మీరు కనెక్ట్ చేసుకొని ఆ మొత్తం సీన్ని కంప్లీట్ క్రియేట్ చేసి అందులో మీరెక్కడున్నారో, మీరు ఆ చిన్నపిల్లల్లో ఆ వయసులో మీరు ఎక్కడున్నారో చూసుకొని మిమ్మల్ని మీ దగ్గరికి పిలుచుకొని ఎన్నో విషయాలు చెప్పండి. కూర్చొని అక్కడ ధ్యానం చెప్తూ కూర్చోకండి. నాకు ఛాన్స్ దొరికింది, నాకు నేను ధ్యానం చెప్పుకోవాలని కూర్చోకండి. ఎన్నో విషయాలు మాట్లాడండి. ఏం కష్టం ఉందో మాట్లాడండి. బాగున్నారా లేదా కనుక్కోండి. ఎప్పుడు నేను మీతోనే ఉంటానని హామీ ఇవ్వండి. ఓకే, చెప్పండి, నేనే నీకు తల్లి తండ్రి, నేనే నీ గురువు దైవం అన్నీ. ఎవ్రీథింగ్ ఈజ్ మీ ఓన్లీ టు మై సెల్ఫ్. ఐఎమ్ ద టీచర్ టు మై సెల్ఫ్, ఐఎమ్ ద పేరెంట్ టు మై సెల్ఫ్, ఐఎమ్ ద ఫ్రెండ్ టు మై సెల్ఫ్. ఓకే, ఇవన్నీ కూడా మీరు చేయండి. ఈ హోంవర్క్ కంపల్సరీ చేయండి. మళ్ళీ రేపు మనము ఇదే టైం 9 గంటల టైంకి కొత్త టాపిక్తో, కొత్త సిరీస్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.